గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, డివిజన్ల పెంపు, వాటిపై వస్తున్న ఫిర్యాదులపై కూడా మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. విస్తరణ పూర్తయిన తర్వాత మొత్తం నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తే ఎలా ఉంటుందని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని అలాగే ఉంచి కొత్తగా ఏర్పడే డివిజన్లతో మరో 2 నగరపాలక సంస్థలు ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సైబరాబాద్ పేరుతో వీటిలో ఒకటి ఉండవచ్చని తెలుస్తోంది. కొత్తగా 70 నుంచి 80 డివిజన్లతో ఒక్కో నగరపాలక సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత 100కు పెంచాలనే ప్రతిపాదనలపై కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. నగర విస్తరణపై ఆర్డినెన్స్ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నగర విస్తరణలో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, అభివృద్ధి పనులు పుంజుకుంటాయని మంత్రులు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి ఎన్ని డివిజన్లు వస్తాయి అనే విషయంపైన నగర విస్తరణ తర్వాత రాజకీయంగా వచ్చే మార్పులపై కూడా చర్చించారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్వ్యవస్థ